Watch full episodes on Jio Hotstar. వీడు కష్టపడి సంపాదిస్తుంటే అదంతా నేను దొంగిలించుకొని తీసుకెళ్ళిపోతాను. వీడి వెనకాల ఒక తెలివైన దొంగ ఉన్నాడన్న విషయం తెలియని అమాయకుడు వీడు. ఇంకాసేపట్లో లంచ్ టైం పూర్తవుతుంది. అందరు వర్కర్స్ లోపలికి వచ్చేస్తారు. ఈలోగా జైసింగ్ని ఇక్కడికి రప్పించాలి. వచ్చేయండి, ఇక్కడ ఎవరూ లేరు. అరే ఏంటిది? హలో జో. హలో జైసింగ్, మనం కలుసుకుని చాలా కాలం అయిపోయింది. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను జైసింగ్. నువ్వే నీ ప్రపంచంలో చాలా బిజీగా ఉన్నావు. ఒక్కసారి కూడా వచ్చి నన్ను చూడడం లేదు. నీకైతే టైం లేదు. సరే, ముంబైకి బయట ఏం తవ్వుతున్నావు? నువ్వు చాలా మమ్మీస్ని కనిపెట్టావు కదా, ఇక్కడ నీకేం దొరుకుతుంది? అవి ఈజిప్ట్లోనే కదా ఉంటాయి. జైసింగ్, ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ అయిన విషయం ఉంది. నా రీసెర్చ్ ప్రకారం చాలా సంవత్సరాల క్రితం ఈజిప్షియన్ కింగ్ పారో ఇండియాను ఆక్రమించుకోవడానికి బయలుదేరాడు. అతను ఆ సమయంలో ముంబైలోనే ల్యాండ్ అయ్యాడు. అప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగోలేనందువల్ల చనిపోయాడు. అప్పుడు ఆయన మమ్మీగా మార్చి ఇక్కడే ఉంచారు. నువ్వు చెప్పేది నిజమా? అవును, నా రీసెర్చ్ ప్రకారం నేను నిజమే చెప్తున్నాను. కింగ్ ఫారోకి చాలా లాంగ్వేజెస్ తెలుసు. ఆయనకి ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, తెలుగు అన్ని లాంగ్వేజెస్ తెలుసు. ఆయనకి ఇన్ని భాషలు తెలుసా? నేను నమ్మలేకపోతున్నాను. ఆ నిజం కనిపెట్టడానికే నేను ప్రయత్నిస్తున్నాను. ఆ మమ్మీని నేను కనిపెట్టగలిగితే నాకెంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఖచ్చితంగా దొరుకుతుంది జో. ఆల్ ది బెస్ట్. ఇకపోతే రుద్ర తన స్నేహితులతో కలిసి ముంబై చూడటానికి ఇక్కడికి వచ్చాడు. ఆ విషయం చెప్పడానికే నేను వచ్చాను. నీ స్కై హోటల్లో 41st ఫ్లోర్లో వాళ్ళు ఉన్నారు. 40th ఫ్లోర్లో నువ్వు ఉండటం వల్ల వాళ్ళు నీ పక్కనే ఉన్నారనుకున్నాను. 41st ఫ్లోరా? కానీ స్కై హై హోటల్లో 41st ఫ్లోర్ లేనే లేదే. అది లేదన్న విషయం నాకు తెలుసు. అందుకనే పిల్లల కోసం ఓ మ్యాజిక్ ఫ్లోర్ని నేను సృష్టించాను. యూ డోంట్ వరీ. ఈ విషయం ఎవరికీ తెలీదు. నీకు వీలైనప్పుడు వాళ్ళని ఒకసారి కలువు. నేను చూసింది నిజమో కాలో పైకి వెళ్ళి చూస్తే కానీ తెలియదు. ఏమిటా శబ్దం? ఓ పిల్ల. సరే, నేను బయలుదేరుతాను. నేను ఇంపార్టెంట్ మెజిషియన్స్ మీటింగ్కి హాజరవ్వాలి. రుద్ర వాడి స్నేహితులు బుల్లెట్ ట్రైన్ ఇనాగరేషన్కి వెళ్ళారు. వాళ్ళు అక్కడి నుంచి రాగానే నిన్ను కలుస్తారు. ఓకే, బాయ్ జో. ఓకే జైసింగ్, జాగ్రత్తగా వెళ్ళిరా. వామ్మో, భూతం.
మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఈ ట్రైన్ లో కూర్చోవడం వల్ల సరదా ఏముంటుంది చెప్పు? దీనికంటే మన మ్యాజికల్ ట్రైన్ చాలా బాగుంటుంది కదా. రంగీలా మెల్లగా మాట్లాడండి. ఎవరికైనా వినపడితే సమస్య ఏర్పడుతుంది. తాతయ్య మనతో ఏం చెప్పారు? ఇక్కడ మ్యాజిక్ చేయకూడదు, మ్యాజిక్ గురించి మాట్లాడకూడదని. అర్థమైందా? ఏయ్, అడ్డు తప్పుకోండి. బాస్ వస్తున్నారు కదా, అడ్డు తప్పుకోండి, లేకపోతే చితక బాధేస్తాను. ఏంట్రా లంబు, నువ్వంతా సెట్ చేసావా లేదా? అరే ఏంటి బాస్ మీరు, నేను వేసిన పథకం గురించి అనుమాన పడద్దు మీరు. ఖచ్చితంగా బుల్లెట్ ట్రైన్ తో పాటు అందులో ఉన్న మంత్రులందరూ కనిపించకుండా పోతారు బాస్. నమ్మండి బాస్, అదర కొడతాను చూడండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నువ్వెవరో కొట్టు పెట్టుకున్నావేంటి? ఇవన్నీ నాకు చూపిస్తున్నావు? వీళ్ళిద్దరిని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. బాయిస్కా హియరింగ్ పవర్ ఇంక్రీజ్. అదేం లేదు బాస్, నేను ఈ కోటు వేసుకుని స్టైల్ గా ట్రైన్ లో ఎక్కుతాను. ఆ తర్వాత ఎక్కడో ఒక చోట దీన్ని తగిలిస్తాను. ఆ తర్వాత నేను నైస్ గా బయటికి జారుకుని వచ్చేస్తాను బాస్. ఆ తర్వాత చూడండి, ఆ ట్రైన్ లో ఉన్న మంత్రులందరూ అంతమైపోవాల్సిందే బాస్. దుమ్ము దులిపేస్తాను. ఎలా ఉంది నా ఐడియా? వెరీ గుడ్ ఐడియా. ప్లాన్ ని నువ్వు యాక్టివేట్ చేయి. మున్నా మిర్చికి ఎలాంటి సమస్య అసలు రాకూడదు. అర్థమైందా? ఓకే బాస్, వెంటనే నేను టైమర్ ని ఆన్ చేస్తాను. ఆనింగ్. ఈ బాయిస్కా కోట్ రివర్స్. ఈ లంబోకేంటి పిచ్చి పెట్టిందా? తను అసలు ఏం చేస్తున్నాడు? అసలు కోట్ ఎందుకు తిప్పి వేసుకున్నాడు? తప్పించుకో మున్నా మిర్చి, తప్పించుకో. వీళ్ళకి మాత్రం నువ్వు దొరికితే వాళ్ళని బుద్ధికి పారేస్తారు. ముఖ్యమైన ప్రకటన. బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ కి సిద్ధంగా ఉంది. మంత్రి గారు వచ్చే సమయం అయింది. ఆయన్ని ఆహ్వానించుదాం. కృతజ్ఞతలు. నా దగ్గర బాంబు ఉన్న విషయం ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు అందరూ అంతమవ్వబోతున్నారు. నేను చేసే ఈ అద్భుతమైన పని చూసి నా బాస్ నన్ను పొగుడుతారు. ఎవర్రా అది నన్నే విజిలేసి పిలుస్తోంది? డోంట్ వరీ బాస్. అరే ఏం చేస్తున్నారు మీరు? మంత్రి గారికే కదా మీరు రక్షణ ఇవ్వడానికి వచ్చారు. ఎందుకని మీరు గన్స్ తో నన్ను టార్గెట్ చేస్తున్నారు? నేనేమైనా బాంబులు పెట్టే వాళ్ళ కనిపిస్తున్నాను? ఓయ్ హలో, నిజం చెప్పు, ఎందుకు ఇక్కడ వచ్చావు? నువ్వు అడిగిన ప్రశ్నలకి నేనెందుకు సమాధానం చెప్తాని? నా సీక్రెట్స్ గురించి నీకెందుకు? ఈ ప్రశ్న అడగడానికి నువ్వెవరివి? అరే, మనసుంటే మార్గం ఉంటుంది. మీ కోట్లో ఉన్న డిజైన్ చాలా బాగుంది కదా, అందుకే దాన్ని ఇప్పిమ్మంటున్నారు. మమ్మీ, ఎలా ఎలా నా కోటు ఇలా తలకిందులుగా మారిపోయింది? పిట్టను కాల్చినట్టు కాల్చేస్తారేమోనే. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను కోటిని తిరిగి వేసుకుని వస్తాను. నేను తర్వాత అటెంప్ట్ లో కలుస్తాను. టాటా, బాయ్ బాయ్. నేను కాదు. బాస్, అసలు నా కోటిని ఎలా తిప్పి వేసుకున్నాను బాస్? నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? ఏదో మొత్తం అంతా సరిగ్గా చేసేస్తానని చెప్పావు, ఆఖరికి నువ్వు నన్ను ఇలా ఇరికించావా? యు ఆర్ అండర్ అరెస్ట్. కదలకండి బాస్, త్వరగా మనం ఇక్కడి నుంచి పారిపోదాం. ఎందుకంటే బాంబు బ్లాస్ట్ అయ్యే సమయం ఆసన్నమైంది. పదండి. ఎలాగోలో మనం ఆ బాంబు నుండి తప్పించుకున్నాం బాస్. అరే వీళ్ళు టైడ్ అవ్వకుండా మనల్ని వెంబడిస్తున్నారు. పారిపోండి, కారు రమ్మని చెప్పండి. సార్, మేము ఇక్కడ అంత వెతికి చూసాము. ఇక్కడ వేరే ఉన్నట్టు లేదు. దీన్ని చూస్తే ఏదో మమ్మీలాగా ఉంది. అరే, ఇది మామూలు మమ్మీ కాదు, కింగ్ మమ్మీ. అందువల్ల చాలా జాగ్రత్తగా ఇది తవ్వాలి. ఎందుకంటే మమ్మీకి ఎటువంటి డ్యామేజ్ కాకూడదు. చీకటి పడుతోంది, రేపు ఉదయం చూసుకుందాం.
బైక్ లో వచ్చిన వాడిని నిజంగా చూసానా లేకపోతే ఇది నా భ్రమ? కానీ ఒక్క విషయం మాత్రం నాకు బాగా తెలుసు. ఈజిప్ట్ లో రాజులు మరణిస్తే వాళ్ళతో పాటు వాళ్ళు వేసుకున్న బంగారు ఆభరణాలు కూడా పూడ్చి పెడతారు. అందుకని ఆ బంగారం వాళ్ళతోనే ఉంటుంది. అందుకని ఆ బంగారం నాకు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఈ మమ్మీస్ని కనుక నేను తవ్వి తీస్తే నేను ఈ లోకంలో గొప్ప ధనవంతుడిని అవుతాను. ఎస్, నాకు మమ్మీ దొరికింది. అరే బంగారం ఎక్కడా కనిపించదు. ఈ మమ్మీని లేపితే కింద బంగారం ఉంటుంది అనుకుంటాను. సరే ఎత్తి చూద్దాం. ఎంటీగా ఉంది. ఆహా, చెయ్యి 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 చెయ్యి. అరే ఏంటిది, ఇంత కష్టపడినా ఏమీ దొరకలేదు. ఈ బాక్స్ లో నాకు కింగ్ దొరుకుతారు, కింగ్ బంగారు ఆభరణాలు దొరుకుతాయి అనుకుంటే ఇదిగో ఇది మాత్రమే దొరికింది. వీడు డమ్మీ కింగ్ అయి ఉంటాడు అనుకుంటాను. నువ్వు ఏంటి వెతుకుతున్నావు? అదా, బంగారు వజ్రాలు వెతుకుతున్నాను కానీ దొరకలేదు. వీడు పేదరాజు అయి ఉంటాడు. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? ఎవరిప్పుడు నన్ను అడిగింది? నేనే నిన్ను అడిగింది ఏం వెతుకుతున్నావు? అది లేవద్దు లేవద్దు, చెప్పేది విని నిద్రపోరా బంగారం. లాలి 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 లాలి, నిద్రపో బంగారం నిద్రపో. అమ్మ వస్తుంది, నిద్రపో. వచ్చేటప్పుడు పీస్ మిఠాయి తీసుకొస్తుంది. నిద్రపో బంగారం నిద్రపో. మమ్మీ, నేను మా మమ్మీని పిలిచాను, నిన్ను కాదు. నువ్వు నిద్రపో. భయపడకు భయపడకు, నేను కాపాడుతా. కానీ ప్రమాదం ఎక్కడుందో నాకు చెప్పు. తమ్ముడు, నువ్వే ప్రమాదం. మమ్మీ కాపాడు. కాదు అమ్మ కాపాడు. వల్లే నీకు ప్రమాదం అంటే నన్నెందుకు ఎహపడుగుతున్నావు? మళ్ళీ మమ్మీ కాపాడంటావేంటి? లేదు లేదు, నేను నా మమ్మీ కాదు, మా అమ్మని పిలిచాను. మా అమ్మని పిలిచాను. నిజంగా మా అమ్మనే పిలిచాను. గుడ్ వన్. నేనే కింగ్ ఫెరో, ఈజిప్ట్ కి కింగ్ ని. నువ్వెవరు? నేను సునంద్ దాస్. నేను ఇప్పుడు అర్జెంట్ గా ఒక మారథాన్ లో పాల్గొనాలి. కాబట్టి ఎలా పరిగెత్తుతానో నువ్వు ఎక్కడి నుంచో చూడు. టాటా. నన్ను వదిలేయి. నాకేమీ వద్దు, నన్ను వదిలేయి ప్లీజ్. ప్రయత్నించావో నీ కథను ముగిస్తాను. ఎక్కడికి వెళ్ళినా నేను వదలను, అర్థమైందా? ఏ సంవత్సరంలో ఉన్నావో మనం చెప్పు. అది మనం ఇప్పుడు 2019వ సంవత్సరంలో ఉన్నాం. 4000 సంవత్సరాలు అయిపోయాయా? నేను ఇండియాను పట్టుకోవడానికి 4000 సంవత్సరాల ముందు వచ్చాను. కానీ ఆరోగ్యం బాగోనందువల్ల ఇక్కడే నా కథ ముగిసిపోయింది. కానీ ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రాణం వచ్చేసింది. ఇది సంతోషమైన రోజు. మ్యూజిక్. ఆహా, బాగా డాన్స్ ఆడాను. ఎముకలన్నీ బాగా కత్తిరి అయ్యా.
సరే పోన్లే గాని ఇప్పుడు ఇండియా కింగ్ ఎవరు? ఈ కాలంలో ఒక కింగ్ కాదు, ఒక్క ఊరికి ఒక్కో కింగ్ ఉన్నారు. అంతెందుకు స్ట్రీట్ కి ఒక కింగ్ ఉన్నారు. అందులో కొంతమంది బుల్లెట్ ట్రైన్ లో సవారీ చేస్తూ ఉన్నారు. బుల్లెట్ ట్రైన్ లో వెళ్తున్నారా? బుల్లెట్ ట్రైన్ అదే మృగమో? ఏనుగా, ఒంట, ఇంకేమన్నారా? అదేంటో నాకు వెంటనే చెప్పు. అదేమి మృగం కాదు. ఇదిగో చూడు, చెప్పడం కంటే చూస్తేనే నీకు అర్థమవుతుంది. ఏంటి బాగా కనిపిస్తుందా? చూడు. దీన్ని బుల్లెట్ ట్రైన్ అంటారా? ఈ రోజే వాళ్ళు వెళ్ళేది ఆఖరి రోజు. ఇప్పటి నుంచి నేనే కింగ్ అవబోతున్నాను వాళ్ళకి. ఆకాశం, భూమి, శక్తులన్నీ ఒకటవ్వాలి. వెళ్ళి వాళ్ళని నాశనం చేసిరా. ఈ వస్తువు ఉపయోగపడేలాగా ఉంది, కానీ ఎందుకు ఇంత చిన్నదిగా ఉంది? ఈ రోజేంటో తెలియదు కానీ మొత్తం మ్యాజిక్ చూస్తున్నాను. ముందు బయట చూశాను, ఇప్పుడు గుహలో చూస్తున్నాను. భగవంతుడా, నన్ను నువ్వే కాపాడాలి. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.